గతంలో అసెంబ్లీలో 135 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు కాబట్టి మరి ఆ రోజు నిర్ణయం వెనక్కిపోయింది. ఈరోజు కూడా అదే జరిగేది. మరి ఈరోజు అది జరగలేదు. కానీ మరి వైఎస్ఆర్సీపీని దొంగ నాటకాలని చెప్పి రెండు పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు రెండు పార్టీలు కూడా కుమ్మక్కై మిలాఖతై రాజకీయాలు చేస్తూ ఉన్నారు. పొలిటికల్ ఫిక్సింగ్ చేసుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అది జగమెరిగిన సత్యం. ఈరోజు మరి వాళ్ళే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్లో. నేనంటా ఉన్నా మరి మాకు వైఎస్ఆర్సీపీకి మరి టెన్షన్ బతుకు హాట్ లైన్ ఉందని చెప్తా ఉన్నట్టు. హాట్ లైన్ ఉండేది మాకు కాదు, హాట్ లైన్ ఉండేది మీకని చెప్తా ఉన్నా. ఎందుకంటే చిదంబరం పార్లమెంట్లోనే చెప్పాడు, మీ నాయకుడు మా నాతో వచ్చి మాట్లాడాడని చెప్పి. వాళ్ళ ఎంపీలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయనకి తెలుసు. మరి ఆయన స్టేలు తెచ్చుకుంటా ఆయన మీదకి కేసులు ఎలాంటివి రాకుండా స్టేలు తెచ్చుకుంటా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక్కసారైనా విభజన జరిగిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ వారిని కానీ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా విమర్శించింది లేదు. ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని తిట్టడానికో మరి జగన్ బాబుని తిట్టడానికో కార్యక్రమం పెట్టుకొని ఉన్నాడు ఇవాళ ఆయన. మరి అంతేకాకుండా మరి గతంలో మనం చూస్తే ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కాపాడాడో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడడానికి ఎఫ్డిఐ బిల్లులో మరి ఆయన ఎంపీలతో మరి పోనీ గైర్హాజరు చేయించి అక్కడ ప్రభుత్వాన్ని కాపాడాడు, ఇక్కడ అవిశ్వాసాన్ని కాపాడాడు. రెండోసారి మరి అవిశ్వాసం పెట్టినప్పుడు ఆయన అవిశ్వాసం మద్దతు ఇచ్చి ఉంటే ప్రధాన ప్రతిపక్షం అయింటుకొని కూడా ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారని ఒకవైపు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. మరి పాదయాత్రలో ప్రజలు ఇబ్బందులు చూస్తూ కూడా మరి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా పోయిన దానివల్ల ఈరోజు మద్దతు ఇచ్చి ఉంటే ఈరోజు మరి ప్రభుత్వం ఉండేది కాదు, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మరి మమ్మల్ని వైఎస్ఆర్సీపీని అంటా ఉన్నారు. మొదటిసారి అవిశ్వాసంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు 16 మంది ఎమ్మెల్యేలు పదవులు పోగొట్టుకోవడం జరిగింది. 18 ఎలక్షన్స్ జరిగాయి, దాంట్లో 15 మంది గెలిచాం మనం. రెండోసారి అవిశ్వాసం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు 15 మంది మళ్ళీ బయటికి రావడం జరిగింది. మరి దీన్ని వైఎస్ఆర్సీపీని పట్టుకొని ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబుది మరి కాంగ్రెస్ పార్టీది రెండు కాళ్ళ సిద్ధాంతం అయితే చంద్రబాబు గారిది రెండు కళ్ళ సిద్ధాంతం లాగా ఉంది. మరి ఉద్యమం పెరిగే కొద్దీ ఈరోజు అందరికీ న్యాయం జరగాలనే మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. కానీ రిజైన్ చేసి ప్రజల ముందుకు రావాలని కోరుతా ఉన్నా. ఎప్పుడైతే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రిజైన్ చేసినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దిగి వస్తుందని కూడా చెప్తున్నా. ప్రజల ఆగ్రహం కానీ ప్రజల మన్నన కోరిక కానీ లేకపోతే ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ మన్నన పొందలేదు. ఒక నిర్ణయం లాస్ట్ టైం నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైతే ప్రతినిధులందరూ అన్ని పార్టీల వాళ్ళు ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేసినందువల్ల ఎనిక్కిపోయిందో అలాగే ఇవాళ కూడా మరి వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు కానీ రిజైన్ చేస్తే వాళ్ళ మంత్రులే చెప్తున్నారు సిడబ్ల్యూసీని వెనక్కి తీసుకుంటుందని చెప్పి. మరి ఎందుకు రిజైన్ చేయలేకపోతున్నారని కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం ఇలా గాడి తప్పిన ప్రభుత్వంగా ఉంది. ఈ ప్రభుత్వానికి కానీ మరి చంద్రబాబు టీడీపీ కానీ ప్రజల మన్నన కానీ ప్రజల బాగోగులు కానీ వీళ్ళకు కావాల్సిన అవసరం లేదు. మరి ప్రజలు ఇంత కోట్ల మంది స్పందిస్తా ఉన్నా మరి ఎన్జిఓలు పెన్ డౌన్ చేసినా మరి ఏ విధమైనటువంటి చలనం లేనటువంటి ప్రభుత్వంగా ఉంది. మరి పైన కాంగ్రెస్ పార్టీకైనా ఏదేమైనా మనం ఉద్యమం చేసే కొద్ది బలం పెరుగుతుంది. తప్పకుండా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రిజైన్ చేసే పరిస్థితి వస్తుంది. సిడబ్ల్యూసీ వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా తప్పకుండా వస్తుందని మనమందరము దానికి సమన్యాయం జరగాలని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కోరుకునేది సమన్యాయం జరగాలని. న్యాయం చేయలేకపోతే యథాతథంగా ఉంచండి అని మాత్రం కోరుతా ఉన్నాం. న్యాయం చేయలేకపోతే విభజన చేసే అధికారం కానీ బాధ్యత కానీ మీ చేతుల్లోకి తీసుకోకూడదని మొదటి నుంచి చెప్తున్నాం. ఈ రోజు కూడా చెప్తున్నాం. కాబట్టి మనం గట్టిగా ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమం గట్టిగా చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరు బాగా ఉద్యమం చేయాలని మరి ఈ పార్టీలన్నీ కూడా దిగి రావాలని మనకు సమన్యాయం జరగాలని కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాం.